ఈశ్వర్ మూవీలో మీరు ప్రభాస్ ఫ్రెండ్‌గా గూడా యాక్ట్ చేశారు. అది జర్నీ ఎలా ఉంది? అప్పుడు అసలు మాకేమీ తెలీదండి. అంటే లైక్ ఇండస్ట్రీ ఫస్ట్ టైం ఆఫర్ వచ్చింది. నేను ఆడిషన్స్ ఇచ్చాను. దాన్ని స్టేజ్ పైన నేను పెర్ఫార్మ్ చేయడం చూసి అది 2 ఆపర్చునిటీస్ అదే స్టేజ్ క్రియేట్ చేసింది రవీంద్ర భారతి. ఓకే. సో వన్ వాజ్ ఈశ్వర్, సెకండ్ వాజ్ ద సేమ్ పర్ఫార్మెన్స్ వాజ్ విట్నెస్ బై కీరవాణి గారు. ఓకే. సో కీరవాణి గారు అదే రవీంద్ర భారతిలో అదే పర్ఫార్మెన్స్ చూసి ఆయన రాజమౌళి గారి దగ్గరికి పిలిపించి నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా ఈశ్వర్ సినిమాలో ఆడిషన్స్కి పిలిచారు. నేను వెళ్ళాను, పర్ఫామ్ చేశాను. వాళ్ళకి నచ్చింది, యాక్టర్గా స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే మాకు సినిమా షూటింగ్ ఇవన్నీ ఏం లేవు, తెలీదు. అవును, అంటే అందరం కొత్తే కాబట్టి. ప్రభాస్ గారు కొత్తే, మేము కొత్త. కానీ ఒక హీరో పక్కన యాక్ట్ చేస్తున్నామంటే ఒక ఫియర్ ఉంటుంది కదా అసలు ఎలా. ఎందుకంటే ఆయన అలాగే కంఫర్టబుల్గా ఉండేవారు. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఫస్టే ప్రభాస్ అన్న ఈ రేంజ్లో ఉండింటే మేము భయపడే వాళ్ళమేమో. అప్పుడు ఆయన కొత్త, మేము కొత్త కాబట్టి ఆయన జోవియల్గా ఉండేవారు, అందరితో మాట్లాడుకుంటూ. సో మేము అసలు షూటింగ్ అన్న ఫీలింగే ఉండేది కదా మాకు. ఓకే. అలా వెనకకేసుకొని